వాట్సాప్ అనేది ఒక్క డివైస్లోనే మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. ఒకవేళ వాట్సాప్ వెబ్ని మనం యూజ్ చేసినట్లయితే మన పర్మనెంట్ వాట్సాప్ అనేది ఆన్లైన్లో ఉంటేనే వాట్సాప్ వెబ్లో ఇంకో వాట్సాప్ ఓపెన్ చేయగలిసే వాళ్ళం. ఇక ఎటువంటి అవసరం లేదు. ఒక్క డివైస్, సెకండ్ డివైస్, థర్డ్ డివైస్, ఫోర్త్ డివైస్లో ఎట్ ఏ టైం ఇంటర్నెట్ కనెక్షన్ డెఫాల్ట్గా మన పర్మనెంట్ డివైస్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఫోర్త్ డివైస్లో ఎట్ ఏ టైం వాట్సాప్ యూజ్ చేయొచ్చు. ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది వీడియోలో క్లియర్ కట్గా చూపించబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, లైవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫోర్త్ డివైస్లో కనెక్ట్ చేసి చూపించబోతున్నా. సో వీడియో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఒకవేళ వాట్సాప్ యూజర్ అయినట్లయితే. సో నచ్చాక వెంటనే లైక్ చేసేయండి. యాజ్ ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, make sure boost your knowledge with Mr. Tech Boost channel by subscribing it. సో ఈ ట్రిక్ అనేది ఓన్లీ వాట్సాప్ యొక్క ప్రెజెంట్ ఇచ్చిన అప్డేట్. ఈ అప్డేట్లో ఏముంది అంటే మీకు ప్రెజెంట్గా ఒక డిఫాల్ట్గా వాట్సాప్లో లాగిన్ అయినట్లయితే మీరు సో ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా మీరు 4 డివైజెస్ ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకొని ఒక సిస్టమ్ కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు వాట్సాప్ అయితే యూజ్ చేయొచ్చు. వాట్సాప్ యూజ్ చేసే టైంలో మీరు డెఫాల్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ అని ఆన్ ఉండాల్సిన నెససరీస్ ఏమీ లేవు. ఈజీలీ మీరు యూజ్ చేసేయచ్చు. సో ఏ విధంగా చేయొచ్చు అంటే వాట్సాప్కు వెళ్ళండి. వాట్సాప్కు వెళ్ళి 3 డాట్స్ రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తాయి. అది ట్యాప్ చేయగానే వేరియస్ ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో అక్కడ ఒక లింక్డ్ డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది. లింక్డ్ డివైస్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది, సీ న్యూ ఇంప్రూవ్మెంట్స్ అని. ఇక్కడ ఓకే బటన్ ఉంది. ఓకే బటన్ ట్యాప్ చేయగానే మల్టీ డివైస్ బీటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా ఉంది. అప్ టు 4 డివైజెస్ వితౌట్ కీపింగ్ యువర్ ఫోన్ ఆన్లైన్, ట్యాప్ టు లెర్న్ మోర్ అని. ఇక్కడ మల్టీ డివైస్ మీద క్లిక్ చేయగానే జాయిన్ బీటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. జాయిన్ బీటా మీద క్లిక్ చేయగానే మీరు ఒక బీటా వర్షన్ వాట్సాప్ను యూజ్ చేస్తారు. సో సింపుల్ ఇక్కడ నేను జాయిన్ బీటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ జాయిన్ బీటా అనేది అయిపోయింది. కింద కనిపిస్తుంది లీవ్ బీటా అని. సో లీవ్ బీటాను విడిచిపెట్టేయండి, బ్యాక్ వచ్చేయండి. ఇక ఎన్ని డివైస్ మీరు కనెక్ట్ చేయాలి అంటే ఈజీలీ మీరు అయితే కనెక్ట్ చేసేయచ్చు. సో ఏ విధంగా కనెక్షన్ అనేది వర్క్ అవుతుంది క్లియర్ కట్గా చూపించబోతున్నా. స్టే ట్యూన్ గైస్. సో ఫ్రెండ్స్, నేను మల్టీ డివైస్ బీటాలో అయితే జాయిన్ అయిపోయా. ఇక 4 డివైస్ కనెక్ట్ చేసి చూద్దాం కరెక్ట్లీ అక్యురేట్లీ వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా చాలా ఎక్కువ బగ్స్ ఉన్నాయా, కనెక్ట్ అవుతుందా లేదో అనేది ట్రై చేద్దాం. సో బేసిక్గా ఇది నా డెఫాల్ట్ పర్మనెంట్ వాట్సాప్, ఇందులోనే లాగిన్ అయ్యి ఉంది. నేను ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి చూపిద్దాం ఏ విధంగా అవుతుందో అనేది. సో ఇది నా ఫస్ట్ ల్యాప్టాప్, లెనోవో ల్యాప్టాప్. మీరు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తారు మెనిపులేట్ చేస్తున్నామని. సో ఇక్కడ నా క్యూఆర్ కోడ్ అయితే ఉంది. నేను లింక్ డివైస్ మీద ట్యాప్ చేసి ఫైనల్లీ ఇక్కడైతే నేను ఈ కోడ్ను స్కాన్ చేస్తున్నా. సో ఇక్కడ లాగిన్ అయితే అవుతుంది. లాగిన్ అయ్యాక చూద్దాం ఏ విధంగా అవుతుందో అనేది. కనెక్టింగ్ అయిపోయింది. అదేవిధంగా ఆర్గనైజింగ్ మెసేజెస్ అనేవి అవుతుంది. ఫైనలీ ఫస్ట్ డివైస్లో అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. కాకపోతే మన బీటాలో అఫీషియల్గా చాలా లిమిటేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నారు. వాట్సాప్ వెబ్లో మన వీడియో కాల్స్ కానీ ఒకవేళ మీది బిజినెస్ అకౌంట్ అయినట్లయితే బిజినెస్ అకౌంట్లో రీనేమ్ ఆప్షన్ అయితే ఇటువంటివి చూడడానికి లభించవు. బీటా అయిపోయాక మేబీ ఫ్యూచర్స్ వాట్సాప్ వెబ్లో కూడా కనిపించడానికి మనకు చూడటానికి లభిస్తాయి. సో ఇక్కడ ప్రాపర్గా అయితే నా వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. మీరు చూసినట్లయితే 1 డివైస్లో ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇక సెకండ్ డివైస్లో మనం చూసుకున్నట్లయితే సో ఇది నా సెకండ్ ల్యాప్టాప్. మీరు చూసుకున్నట్లయితే ఇది నా సెకండ్ ల్యాప్టాప్. సెకండ్ ల్యాప్టాప్లో కూడా వాట్సాప్ వెబ్ను నేను ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ లింక్ డివైస్ మీద క్లిక్ చేసి ఈ ల్యాప్టాప్లో కూడా నేను స్కాన్ చేసి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. చూద్దాం అవుతుందో లేదో అనేది. సో ప్రాపర్లీ మొబైల్లో అయితే చూపిస్తుంది లాగింగ్ ఇన్ అని. ఇక్కడ చూసినట్లయితే కనెక్టింగ్ అని వచ్చి ఆర్గనైజింగ్ మెసేజెస్. దట్ మీన్స్ ఇక్కడ కూడా ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. దట్ మీన్స్ మనకు ముందు ప్రైవేట్గా ఈ బీటా టెస్టింగ్ రాకముందు, ఈ ప్రోగ్రామ్ రాకముందు సింగల్లీ ఓన్లీ 1 డివైస్లో మాత్రమే కనెక్ట్ అయ్యేది. అండ్ ఈ డివైస్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే వాట్సాప్ వెబ్ అనేది ప్రాపర్గా రన్ చేసేవాళ్ళం. కాకపోతే ఇక్కడ నా లెనోవో ల్యాప్టాప్లో చూపించా. అదేవిధంగా ఇక్కడ హెచ్పి ల్యాప్టాప్లో కూడా ప్రాపర్గా అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ థర్డ్ ల్యాప్టాప్లో కూడా చేసి చూపిద్దా ఏ విధంగా అవుతుందో అనేది. ఇది నా డెల్ ల్యాప్టాప్. మీరు చూసినట్లయితే నెక్స్ట్ ల్యాప్టాప్. మ్యానిపులేట్ అని కామెంట్ అయితే చేయండి. చాలా కష్టపడుతున్నాం ఇదే విషయానికి. ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ వాట్సాప్ వెబ్ను నేను ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఇంకోసారి ఇక్కడ మీరు చూసినట్లయితే 2 డివైజెస్ కనిపిస్తున్నాయి. లింక్ డివైస్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కూడా నేను స్కాన్ చేసేసుకుంటున్నా. స్కాన్ చేయగానే ఇక్కడ లాగింగ్ అనే ఆప్షన్ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ కనెక్టింగ్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఎండ్ టు ఎండ్ ఇన్స్క్రిప్టెడ్. దట్ మీన్స్ మీ వాట్సాప్లో మెసేజెస్ అనేవి, కాల్స్ అనేవి, డేటా అనేవి ప్రాపర్గా సెక్యూర్డ్ అయితే ఉంటాయి.
సో ఇక్కడ థర్డ్ డివైస్లో కూడా ప్రాపర్గా వితౌట్ ఎనీ బగ్స్ ప్రాపర్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసాయి. సో డేటా అయితే ప్రాపర్గా ఉంది. ఇది మన థర్డ్ డివైస్లో కరెక్ట్గా థర్డ్ ల్యాప్టాప్స్లో అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇక ఒక స్మార్ట్ డివైస్లో స్మార్ట్ ఫోన్లో నేను లాగిన్ చేసి చూపిస్తా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే అఫీషియల్ అకౌంట్లో అయితే 4 డివైజెస్ 4 ల్యాప్టాప్స్ లేదా 4 డెస్క్టాప్ దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్లో అయితే లాగిన్ చేయొచ్చు అని చెప్పారు. సో ఇది నా ప్రెసెంట్ ఇంకో మొబైల్ 3 ల్యాప్టాప్స్లో అయితే లాగిన్ అయ్యా. అదేవిధంగా ఇది నా డిఫాల్ట్, ఇది పర్మనెంట్లీ లాగిన్ అయిన వాట్సాప్. ఇక్కడ నుండి నేను స్కాన్ చేస్తున్నా ఈ వాట్సాప్లో కూడా. చూద్దాం ఒక స్మార్ట్ ఫోన్లో కూడా లాగిన్ అవుతుందా లేదా ఏమైనా రిస్ట్రిక్షన్స్ లేదా బగ్స్ అనేవి ఉన్నాయా అనేది. సో ఎటువంటి బగ్స్ లేవు. మీరు చూసినట్లయితే ఇది నా పర్మనెంట్ వాట్సాప్ లాగింగ్ అని వస్తుంది. అదేవిధంగా మనకు ఏ విధంగా అయితే ల్యాప్టాప్స్లో వచ్చిందో అదేవిధంగా ఇక్కడ లాగింగ్ అని, కనెక్టింగ్ అని, ఆర్గనైజింగ్ మెసేజెస్ అని వచ్చి డైరెక్ట్లీ మన మెసేజెస్ను ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేస్తుంది. దట్ మీన్స్ ఈ మల్టీ డివైస్ బీటా అనేది ప్రాపర్లీ వర్క్ అయితే అవుతుంది. మీరు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ మీ డిఫాల్ట్గా వాట్సాప్ ఇన్స్టాల్ చేసిన డివైస్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి డివైస్లో అయినా ఎట్ ఏ టైం 4 డివైస్లో యాక్సెస్ అయితే చేయొచ్చు. ఒక లైవ్ ప్రాక్టికల్ చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ డౌట్స్ను క్లియర్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్ కట్గా అయితే చేసి చూపించా. 3 ల్యాప్టాప్స్లో 1 డిఫాల్ట్ డివైస్లో అదేవిధంగా ఒక స్మార్ట్ ఫోన్లో చేసి చూపించా. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఒక బిజినెస్ పర్పస్గా మీరు వాట్సాప్ని యూజ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా మీరు ఎట్ ఏ టైం 4 డివైస్లో ఎట్ ఏ టైం ఒక్కసారి యూజ్ అయితే చేయొచ్చు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాట్సాప్ ద్వారా ఈ స్టెప్ అనేది. చూద్దాం దీన్ని ఏ విధంగా వాట్సాప్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుందో. సో ఈ రోజుకింతే మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఛానల్ని. యాజ్ ఆల్వేస్ లైక్ చేయలేదు అంటే లైక్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే డూ ఇట్ గైస్. ఇంత వర్క్ చేసి ఇంత క్వాలిటీ కంటెంట్ను మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ రోజుకింతే మరొక వీడియోతో మీట్ అవుతా. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.